ఇక నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా? దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి. రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్. విభజనవాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ చెప్తా ఉన్నారు. నిధుల కోసం ఢిల్లీకి వచ్చి ధర్నాల. ఓ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పార్టీ ఇలా చేయడం దారుణం. మా బొగ్గు మాకే, మా ట్యాక్స్ మాకే అంటే ఎలా? ఇదెక్కడి న్యాయం? ఇట్లయితే దేశం నడిచేది ఎట్లా? అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందితేనే దేశం ముందుకెళ్తున్నదన్న పిఎం. నేడు ఒక ప్రత్యేకమైన విషయం పైన నా బాధను తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో నార్త్ సౌత్ ప్రాంతాల మధ్య ప్రజలను విభజించేలా కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి భాషను మాట్లాడుతుంది. దేశానికి ఇంతకన్నా చెడ్డ విషయం ఇంకోటి ఉండదు. ఇలాంటి మాటలు దేశానికి మంచివి కావు. ఇవి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో పోయి ధర్నా చేసే సందర్భంగా ఆ ధర్నాను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అట్లనే తమిళనాడుకు సంబంధించినటువంటి ఓ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, భారతదేశాన్ని ముక్కలుగా విడగొట్టండి, దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయండి అని చెప్పేసి వ్యాఖ్యానించడాన్ని, భారతదేశాన్ని ముక్కలు చేయడానికి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇట్లా అవాకులు చెవాకులు వేయడం చాలా బాధాకరం. మా ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డాడు. ఇక